రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాలను చూస్తే కోపం వస్తుంది? ఇలాంటి సందర్భాల్లో చిరాకేస్తుంది. బేరర్ ని ఫింగర్ బాల్స్ తెమ్మని చెప్పినప్పుడు పక్క వాళ్ళ టేబుల్ ఉన్న ఫింగర్ బాల్స్ తెచ్చి ఇస్తే చిరాకులేస్తుంది. అంటే అట్లా కూడా చేస్తారా? నువ్వు రెస్టారెంట్ కి వెళ్తే తెలుస్తుంది. ఎందుకెళ్ళావు నువ్వు? పిచ్చా, ఎన్నిసార్లు వెళ్ళలేదు, మంచిగా వెళ్తుంది. కానీ అందరు వెళ్ళిపోయినాక ప్లేట్లు క్లీన్ చేయడం ఆడ కింద. రవితో వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ ఇవ్వకపోతే అదేమన్నా సినిమా థియేటర్ కార్నర్ సీట్ ఇవ్వడానికి? రెస్టారెంట్ లో ఉండే పనులు కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ మైసెల్ఫ్ మాధురి. ఫస్ట్ మా ఆవిడ లేస్తుంది, దాని తర్వాత మా మరదలు లేస్తుంది. ఎన్నో ఎపిసోడ్ల నుంచి తరతరాలుగా నడుస్తున్నారు. నెక్స్ట్ నాట్ ఎందుకు చూస్తాం? రవి నువ్వు అంటే అలాగే మీ అత్తగా తెగ మురిసిపోతున్నారు. చిల్లు వీర్ ఆర్డర్ చేసినప్పుడు నార్మల్ వీర్ తీసుకొస్తే నా మరదలు ఎంత ఫాస్ట్. గర్ల్ ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ వెళ్ళినప్పుడు బేరని చూసి వాడు బాగున్నాడు అన్నప్పుడు. మనం వెళ్ళిన రెస్టారెంట్ కి మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తే చిరాకులేస్తుంది. అప్పుడు ఎవరిని చూస్తావు? ఇద్దరిని చూద్దాం. అందుకే 2 కిడ్నీలు ఉంటాయని చెప్తున్నారు. మీరు కిడ్నీతో చేస్తారు, మేము హార్ట్ తో చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ లైట్ లో అమ్మాయితో కూర్చొని అంటే మంచి కన్వర్జేషన్ లో ఉన్నప్పుడు వేరే వచ్చి ఆర్డర్ అది అని డిస్టర్బ్ చేసినప్పుడు. ఎప్పుడు పోయినా లాస్ట్ 1 వీక్ కింద నెక్స్ట్ వాష్రూమ్ కనిపించినప్పుడు చిరాకులేస్తుంది. వాష్రూమ్ వాష్రూమ్ క్యాండిల్ లైట్ డిన్నరే కదా, టేబుల్ కింద పోయి కూర్చో. నెక్స్ట్ తినేటప్పుడు మధ్యలో పురుగులు వస్తే కోపం. నేనైతే ప్లేట్ తీసి ఇరగొట్టి వాడి మీద కేసు చేసి రెస్టారెంట్ మూసేలా చేస్తా. నేనైతే అదే పురుగుని తీసి రెడీ. నెక్స్ట్ మనం చికెన్ బిర్యానీ తింటున్నప్పుడు వెయిటర్ మనని అలాగే చూస్తున్నప్పుడు. ఒక్కసారి తింటుండు, నేను చూస్తా. నేను ఒక్కసారి పో నాకేసరా పో ప్లేట్. నెక్స్ట్ మనం గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరు కేర్ చేయకపోతే కోపం వస్తుంది. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కేర్ హాస్పిటల్ గురించి మనకెందుకు? నెక్స్ట్ రెస్టారెంట్ లో తిన్న తర్వాత సోప్ తక్కువ పెడితే కోపం వస్తుంది. సోపు తక్కువ పెడతాను. శ్రీముఖితో రెస్టారెంట్ వెళ్ళినప్పుడు రవి చూసినప్పుడు కోపం వస్తుంది. నానా నీ ఆస్తులు అమ్ముకోవాలి, నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్లి తినిపియాలంటే వద్దు, కూర్చో. ఎస్ వెంకీ నువ్వు చెప్పు నాన్న. చికెన్ బిర్యానీ ఆకలితో ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ సార్ రెడీ సార్ ఆర్డర్. అది ఇంకా తెల్లగా పడ్డది. ఇదేంది చట్నీయా? సెకండ్ టాపిక్, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి సందర్భాల్లో డిగ్నిఫైడ్ గా ఉండాల్సి వస్తుంది? మనం చేసిన మిస్టేక్ బయటకు వచ్చినప్పుడు దానికి మనకు సంబంధం లేదన్నట్టు డిగ్నిఫైడ్ గా యాక్ట్ చేయడం. ఎప్పుడు చేసావు లాస్ట్? ఎప్పుడు చేస్తూనే ఉంటా, అదే నాకు. వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీముఖితో సెల్ఫీ కోసం డిగ్నిఫైడ్ గా నటిస్తుంది. దాని తర్వాత తీసినాక డిలీట్ చేసి ఎట్టున్నా చూడు దరిద్రం. నెక్స్ట్ ప్రాక్టికల్స్ టైంలో సార్లు ముందు కూర్చొని క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అవును, మనకు ఆన్సర్లు తెలీదు, కిందకెళ్ళేమో ఇది ఆడు ఏం అడుగుతాడో, మార్కులు ఇస్తాడో, ఫెయిల్ చేస్తాడో అని. అప్పుడు ఎప్పుడు లేని డిగ్నిఫైడ్ బిహేవియర్ వస్తుంది. నెక్స్ట్ ఒక అబ్బాయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు తన బెంచ్ లో పక్కన అమ్మాయి పడ్డప్పుడు డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడు. ఎక్కడ లేని ఎకసెక్కాలన్నీ వాడిలో ఉంటాయి. అప్పుడు ఆడుకో ఆస్కర్ అవార్డు యాక్టింగ్ చేయకముందే తెచ్చేయాలి. నెక్స్ట్ పిల్లనిచ్చే మామ ముందు డిగ్నిఫైడ్ ఉంటుంది. అక్కడ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్
అబ్బాయి తాగి ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ గుర్తుపట్టొద్దని డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడు. ఇంట్లో జరిగే సిచ్యువేషన్ ప్రతిరోజు మా డాడీ చేస్తుంటాడు, నేను కాదు. రామ్ ప్రసాద్ ఇప్పుడు రాంబో చెప్తాడు. రాంబో ఫస్ట్ నైట్ లో అబ్బాయి మంచం మీద కూర్చుంటారు, అమ్మాయి మంచం మీద కూర్చుంటారు. ఇద్దరు డీసెంట్ గా ఏమి తెలియనట్టు నటిస్తారు. అదే పెద్ద పాత్ర. అంటే పెళ్లి అయిపోయింది కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మా ఇద్దరికి ఇంకా అవ్వలేదు. ఇదే పెద్ద జోక్ మరి. రవాణా గట్టిగా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకీ. ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఎలా. ఇప్పుడు సుస్సు గురించి ఎందుకు? యాక్చువల్లీ ఇప్పటికిప్పుడు రవిని అబ్బాయిలా మార్చడం చాలా అసాధ్యం. ఇప్పటికిప్పుడు మన యాంకర్ శ్రీముఖిని అమ్మాయిలా మార్చడం చాలా పెద్ద అసాధ్యం. వీటిని సుసాధ్యం చేయడం ఎలాగంటే ఆపరేషన్ ఏం చేయాలి. చాలా మంది మాటలలో కోటలు కట్టేస్తుంటారు. ఏదున్నా సరే, ఉన్నా లేకపోయినా మాటలో కోటలు. కోట శ్రీనివాసరావు ఎందుకు ఇప్పుడు మొన్న మన రవి అన్న షూటింగ్ వస్తూ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడని చెప్పాడు. అవును. అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ అలా అసిస్టెంట్ సాయి కార్ నడుపుతున్నాడు, పక్కన అన్న హ్యాపీగా దర్జాగా కూర్చున్నాడు. లోపల నుంచి సంతన్న రవి ఎక్కడ పోనీరా సాయి అంటే, సార్ ఇంతకన్నా ఎక్కువ తొక్కున్నా వల్ల కాదు సార్, తొక్కి కొత్త చెప్పు సగం అరిగింది, ఇంతకన్నా నేను తొక్కలేనంటే యూ ఇడియట్ ఇటు వచ్చాయి నేను అటు కూర్చుంటా అని రవి కూర్చొని అని స్పీడ్ గా వెళ్ళిస్తున్నాడు. అప్పుడే ట్రాఫిక్ వాళ్ళు అరే వాడేవాడు కార్ స్పీడ్ వస్తుంది ఆపనిసరికి ఆపారు. ఆపిన తర్వాత డోర్ దించాడు రవి యాంకర్ గారు ఎస్ సార్ పోనీ సార్ అని వెళ్ళిపోయాడు. పక్కన సీఐ ఎవరు రాడు ఎందుకు ఆపలేదు సార్, రవి యాంకర్ సార్. అయితే పక్కన ఎవడో డ్రైవర్ గా పెట్టుకున్నాడు సార్ వాడిని, అంటే పక్కన ఎంత గొప్పడు సార్. ఇప్పుడు నేను ఒక మంచి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నానండి. నా సినిమాలో ఒక గ్రేటెస్ట్ హీరో ఉన్నాడు. ఎవరు? గెస్. ఏదో ఏముంటాడు ఎవడు? రవినే. ఇప్పుడు నువ్వు హీరో, నేను డైరెక్టర్. హీరోయిన్ శ్రీముఖి. కట్ చేస్తే హీరోని కట్ చేస్తే ఇంకే ఉంటాడు. హీరోకు దేవుడిచ్చిన ఒక శాపం ఏంటంటే హీరో మూగవాడు. మన సినిమాలో హీరోయిన్ చాలా అందగత్తి, మామూలు అందగత్త కాదు, దివి నుంచి భూమికి దిగి వచ్చి బురదలో స్నానం చేసినట్టుంటది. కాకపోతే శ్రీముఖికి కూడా ఒక చిన్న లోపం ఉంది. పాపం కళ్ళు కనబడవు, చెవులు వినబడవు. ఒకరోజు శ్రీముఖి అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ పట్టీల శబ్దము రవికి వినబడింది. విని చెవులు వినబడని కళ్ళు కనబడని శ్రీముఖికి ప్రపోజ్ చేశాడు, ఐ లవ్ యూ అని. మోగోడు ప్రపోజ్ చేశాడు. ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో శ్రీముఖి వాళ్ళ కాళ్ళు లేని కుంటి బాబాయ్ చూశాడు. ఆ కుంటి బాబాయ్ ఈ సీన్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీముఖి వాళ్ళ డాడీతో చెప్పాడు. కుంటి బాబాయ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. అప్పుడు శ్రీముఖి వాళ్ళ డాడీ విన్న వెంటనే కోపంతో లేచి పక్కనున్న కత్తి తీసి బొడ్లో పెట్టుకొని ఇంట్లోంచి సైకిల్ తీసి స్కూటర్ ఎక్కి కార్ స్టార్ట్ చేసి జీపులో నా ప్లేస్కి వచ్చాడు. వీళ్ళిద్దరు అక్కడ ప్రేమించుకుంటున్నారు. ఆ సీన్ చూసి తట్టుకోలేక బొడ్లోంచి కత్తి తీసి ఇలా గురిపెట్టి అని కాల్చాడు. అంతే, రవి గుండెల్లో 3 బాణాలు గుచ్చుకున్నాయి. ఆ గుచ్చుకున్న బాణాలు రవిలా చమక్కని తీసి షో గోగ్ దొరిదా పెడతాంది. ఇది సినిమా.
ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నీకు నేనే ఇస్తాను. ఇంకొక మంచి స్టోరీ చెప్పు, హారర్ స్టోరీ ఉండాలి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. రవణ, ఈ స్టోరీ నీకోసమే రాసిన. జిప్ ఓపెన్ చేస్తే రవి బయటకు వచ్చాడు. ఏంటి జిప్? జిప్ అంటే అది కాదు, ఆర్ఆర్. జిప్ అంటే ఇట్లా, ఈ జిప్ అంటే వేరు. అది దట్టమైన ఎడారి. ఎస్, అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పిచ్చుకుక్క గారి దాంట్లో శ్రీముఖి గెంతుతూ ఉంటే అది చూసిన రవికి ఒకేసారి ఇడ్లీ దెబ్బ తగిలి కింద పడిపోయాడు. పడిపోయాడు. మెల్లిగా లేచి చూసేసరికి చీకటి పడింది. శ్రీముఖి మాత్రం ఇలా నడుచుకుంటూ పోతుంది. ఏంటి నాకేం అర్థం అవట్లేదు. శ్రీముఖిని ఫాలో అయ్యాడు. అప్పుడే ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళాక ఒక పాము కోడి పేరు పామా? కాదు, పాము పేరే కోడి. శ్మశానంలోకి వెళ్తున్న శ్రీముఖిని చూసి రవి గట్టిగా పట్టుకున్నాడు. శ్రీముఖిని కాదు, నీ గుండెని. అయినా శ్రీముఖి అడుగులేస్తుంది. అక్కడ ఒక శవం కాలుతుంది. అక్కడికి వెళ్ళి శ్రీముఖి నిలబడింది. అంతే, రవి జారిపోయింది. గుండె జారిపోయింది. ఆ తర్వాత జారిపోయిన గుండెని పట్టుకొని ఇలా ఊపుతూ చూస్తున్నాడు. శ్రీముఖి దయ్యంలాగా అటు ఇటు మెల్లగా చూసి హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టి అక్కడ ముందు శవం కాలుతుంది, శ్రీముఖి రవి గుండె. శవం కాలుతుంది, శ్రీముఖి రవి గుండె. బ్యాగ్ లోంచిలా మొక్కజొన్న పొత్తు తీసి దాని మీద కాల్చుకొని తిని అమ్మయ్య ఈ ఆటికి ఇది అయిపోయింది, రేపు పొద్దున్న చూసుకుంటాను వెళ్ళిపోయింది. సమ్మర్ కదండి, మనోడికి గిరాకీ బాగా పెరిగింది. వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఆటో రామ్ ప్రసాద్. ఇద్దరు బిల్డప్స్ మాడుకుంటారు కూడా మీకు చేసి చూపిస్తామండి. నాతో పాటు ఫ్రెండ్ గెట్ చేయడానికి మా వెంకీ వస్తున్నాడండి. నిన్న నేను సముద్రం నీళ్ళు నడిచాను రా. సముద్రం నీళ్ళ మీద నడిచావా? ఎలా నడిచావురా? ఓ జగ్గు నీళ్ళు తీసుకొని బీచ్ వాటర్ మా గచ్చు మీద వేసి దాన్ని నడిచా. నిన్న నేను ట్రాఫిక్ లో కార్ నడిపాను రా. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరున్నా ఏమనలేదు. చిన్న చిన్న గల్లీలోంచి కూడా వెళ్ళిపోయా తెలుసా? చిన్న గల్లీలో నుంచి ఎలా వెళ్ళిపోయారా? ఎలా ఉంది? ఇలా కార్ బొమ్మ పట్టుకుని మన అపార్ట్మెంట్ లో 3rd ఫ్లోర్ లో సరోజ ఉంది కదా, దాన్ని పడేసారా? సరోజని పడేసావా? ఇలారా నిన్న ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి టెర్రస్ మీద తీసుకెళ్ళా. ఐ లవ్ చెప్పా, అంతే. నువ్వు అంది పై తోస్తా పడేసా. రే, నువ్వు దాన్ని పడేసా, నేను వాళ్ళ అమ్మనే పడేసాను తెలుసా? అమ్మనా? అలమనాలు పడేసారా? నేను స్నానం చేసి టవల్ మర్చి అలానే బయటకు వచ్చా. వాళ్ళ అమ్మ మేడకి చూసి అని పడిపోయింది. మొన్న నేను మా ఇంటి అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ అడుగులోకి వెళ్ళి 5 minutes పైకి రాకుండా ముక్కు మూసుకొని ఉన్నా తెలుసా? 5 minutes అలా ఎలా ఉన్నావురా? స్విమ్మింగ్ పూల్ వాటర్ లేదురా. అరే, ఈ మధ్య నేను 1 week నుంచి చుక్క మంచిలు తాగలేదు, అన్నం మెతుకు ముట్టుకుంటా ఉపవాసం ఉన్నాను తెలుసా? ఏం తినకుంటున్నా తెలుసా? ఏం తినకుండా ఇంత ఎనర్జీకి ఎలా ఉన్నావురా? ఒళ్ళి మంత్ బిర్యానీ తింటున్నాను రా. నేను 150 ఇడ్లీ తిన్నా. 150 ఇడ్లీయా? ఈ పొట్టతో? ఎలా రా? ఏముందిరా, మొన్న హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చా. 149 క్యాన్సిల్ చేసి 150 ఇడ్లీ తిన్నా. మన మా ఇంటి దగ్గర కుక్క అరిచింది, అయినా నాకేమో ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు. కుక్క కలిసి ఇంజక్షన్ చేసుకోలేదు ఎందుకురా? ఆ కుక్కకు పల్లేరా ముసలిది. నా ఎదురుగా అణుబాంబులు పేర్లు నేను భయపడకుండా అలానే ఉన్నాను తెలుసా? ఎలా రా? థియేటర్లో రా. మరి మా రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇద్దరు గేస్ స్పోర్ట్స్ ఆడితే ఎలా ఉంటది? టాస్ వేసుకున్నా. టాస్ ఎలా ఉండదు చూద్దామండి. యాక్షన్.
నాకు కదా నీకు కాదు. రెడీయా? రెడీ. వేస్తున్నా స్లోగా. అదే ఇద్దరు కేసు కబడ్డీ ఆడితే ఉంటో చూద్దామండి. ఎంపైర్ రవిని పెట్టుకుని ఆడదాం. రవి రెడీ, మీరు వెళ్ళాలండి ఇటువైపు కూతకి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. కబడ్డీ కబడ్డీ అమ్మా కబడ్డీ. మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీ, ఇప్పుడు నువ్వు ఇటు సైడ్ వెళ్ళు. 30 seconds స్టార్ట్. కబడ్డీ కబడ్డీ కమాన్. కబడ్డీ. ఇదేదో బాగుంది, నేను కూడా వస్తా. కబడ్డీ కబడ్డీ. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలంటే పటాస్ ప్రోగ్రామ్ చూడాలి. వెరీ గుడ్. నెక్స్ట్, అత్తమ్మ లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీని పెళ్లి చేసుకుంటావా? నెక్స్ట్, హ్యాపీగా ఉండాలంటే రెవెన్ యాంకర్ చేయకూడదు. కుమ్మేరా అండి, కుమ్మేరా. మా మగజాతి ఆనిముత్య అని అంటారా నువ్వు? మగజాతి ఆనిముత్యం. మంగజాతి కాదురా, మగజాతి. నెక్స్ట్, లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకో. నెక్స్ట్, నేను హ్యాపీగా ఉండాలంటే మా మమ్మీ మా డాడీ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, మనం అప్పుడు హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని ఎప్పుడు ఎంతగానో నవ్విచ్చే పటాస్ లో శ్రీముఖుని పీకేసి మీకు ఎక్కువ స్కోప్ ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. నీకు కప్పు కాదు, కప్పు కింద సాసర్ కూడా ఇస్తారా? అదే సాసర్లో అడుక్కునేయండి, అడుక్కునేయండి. అప్పులోడు వెంట పడకుండా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు లైఫ్. మళ్ళీ అప్పులు ఎందుకు చేస్తావు? హ్యాపీగా ఉండడానికి సార్. ఆహా, హ్యాపీగా ఉండడానికి అప్పులు, అప్పులో లేకపోతే హ్యాపీ. వాడు క్లారిటీతో ముందుకెళ్తుండు. పని పెళ్ళాన్ని అత్తగారింటికి పంపించాలి. ఎస్ రచరవి లైఫ్ లో హ్యాపీగా యూట్యూబ్ లో మేము నిన్న ఆన్సర్లు చెప్పేస్తున్నా చెప్పి మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మేము ఇంకా మూసుకొని ఆన్సర్లు చెప్పున్నా. హ్యాపీగా ఉండాలి. సరే, సెకండ్ టాపిక్. భార్య భర్తల మధ్యలో గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? భార్య భర్త మధ్యలో గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి మందు కొట్టు. పెళ్ళని తాగిందనుకో ఊరుకుంటుందా? బట్టే బాత్, బట్టే బాత్. నెక్స్ట్, హస్బెండ్ ఏమో నైట్ టైం జాబ్ చేయాలి, వైఫ్ ఏమో డే టైం జాబ్ చేయాలి. అప్పుడు గొడవ పెట్టడానికి ఛాన్సే లేదుగా. అరే ఊ అంటే శాడిజం చూపెడుతుంది. మొగుడు డ్యూటీ చేయాలంటే పొద్దుగాలు ఈ మొగుళ్ళు చిప్పాలు కలుగుతారా పొద్దున? నెక్స్ట్, హస్బెండ్ కి సెకండ్ వైఫ్ ఉందని తెలిసినా సరే వైఫ్ ఏమనకపోతే ఇద్దరికి హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్, భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే మూగమ్మని పెళ్లి చేసుకుంటే గొడవలు ఏమి ఉండవు. మూగమ్మాయి వస్తే ఇంకా నెక్స్ట్, నెక్స్ట్. భార్య భర్త హ్యాపీగా ఉండాలంటే భార్యతో కలిసి భర్త కూడా సీరియల్ చూస్తూ ఉండాలి.
వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోకుండా ఉండాలంటే హస్బెండ్ శాలరీ తెచ్చి వైఫ్ చేతిలో పెట్టేయాలి. అప్పుడు ఎలాంటి గొడవలు రావా? రావు. మీకు డబ్బులు ఇస్తే ఎలాంటి వాడైనా ఓకే కదా మీకు? భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే మర్దలు ఇంటికి రానియొద్దు. మర్దలు ఇంటికి రానియద్దు. పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చెయ్యద్దు, వచ్చి మంట పెట్టి పోతుంది అది. లాస్ట్ ఆన్సర్. భార్యకు కొమ్మస్తే గిఫ్ట్ ఇవ్వాలి, భర్తకు కొమ్మస్తే కిస్ ఇవ్వాలి. రచన నేను మిమ్మల్ని నీతో కమెంట్స్ చెప్పేయట్లేదని యూట్యూబ్ లో ఆడుకుంటున్నారు మమ్మల్ని. కనీసం ఈసారన్నా మామూలుగా తిట్టట్లేదు. అసలు యూట్యూబ్ లో మమ్మల్ని బూతులు తిడుతున్నారు కాబట్టి మేము ఏం మాట్లాడము. ఇంకా నువ్వు ఆన్సర్ చెప్పేస్తే భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తలు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. అటు గన్స్ ఇటు గర్ల్స్ మన కింగ్డమ్ డమ్ మనదే, వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే. ఒకప్పుడు ఫోటో అందరు స్మైల్ అని చెప్పి వీడు పరద కప్పుకునేది లోపల పోయి. నాకు టీవీలో చూస్తే కూడా అర్థం కాకపోయేది వీడేంద్ర పోయి ఫోటో తీస్తా అని చెప్పి స్మైల్ అనుకుంటారు. అప్పటికి ఇవి వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కెమెరా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కెమెరా ఎక్కడ ఉన్నదో కూడా తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. కెమెరా ఎక్కడున్నదో తెలియదు, నీ స్టిల్ ఆటోమేటిక్ తీస్తామంటారు. ఒకప్పుడు అన్న ఫోటో తీస్తే స్మైల్ ప్లీజ్ అనగానే మనం నవ్వేది, ఫోటో తీసేది. కానీ ఇప్పుడు ఫోటోస్ చూడండి, టెక్నాలజీ పెరిగిన ప్రకారం వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరిగింది. ఒక ఫ్లవర్ మీద కెమెరా పెడతాడు, ఎట్లా ఈ వెనకాల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిలబడుతుంది, ప్రతి ఫోటోలో పువ్వు కనబడుతుంది. అరే పువ్వా, ఇది ఎందుకురా ఈ పువ్వా అన్న? ఇది కొత్త జనరేషనే, ఇప్పుడు అంతా పువ్వుల మించలే పోవాలి, లేకపోతే ఫోటో ఎవరు చూస్తలేడు. ఒకప్పుడు ఫోటో స్టూడియో అనగానే ఒక డార్క్ రూమ్, లోపల ఒక మేకప్ రూమ్, అక్కడ పాన్స్ పౌడర్, దువ్వెన ఇంత వేసుకోవడానికి ఉండేది. ఒక 4 మ్యాట్లు, ఐలోన్ దేవుడు, కొమరేల్ దేవుడు, తిరుపతి దేవుడు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. ఇప్పుడు ఫోటో స్టూడియోలో ఏముండే, నువ్వు ఎక్కడ దిగినావు తెలియదు. నువ్వు ఏడో నీకేం కావాలి, దుబాయ్ లో దిగినట్టు కావన్నా 10 ఫోటోలు, దుబాయ్, అమెరికా, లండన్, కపడే తెబడి అని ఇస్తాడు. అదొక కొత్త దేశం. రవణ, ఈ అమ్మాయిలను చూసినావు కదా, వీళ్ళు మనకి ఇన్నర్ రవణ ఫోటోగ్రాఫర్ కి ఇంటారు. వాటే స్మైల్ అనగానే అవునా వీడు తీతరే ఉంటాడు. రవణ కర్మగాలి వాటే స్మైల్ అంటాడు. వాడేదో నలుగురులో అనాలి కదా అని ఒక రాయెత్తాడు. ఇట్లాంటి పిచ్చిది 4 ఉంటారు అక్కడ. అటుపోతుంది ఒక్కొక్కడు ఫోటోలు తీస్తారు రవణ, దాంట్లో తలకాయ ఉంటే పాదాలు ఉండవు. యాక్చువల్గా ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ ఉండాలి రవణ ఫోటో తీయాలంటే. ఇప్పుడు మన ఇంట్లో నిన్న మొన్న పుట్టిన పోరాడు చూస్తే చాలు, వాడు ఒక కెమెరా పట్టుకుంటాడు, డాడీ ఇటు తిరుగు, డాడీ ఇటు తిరుగు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు ఫోటోగ్రాఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, వాడి పెళ్లి ఫోటోలు తీసుకోడు దొరకడు రవణ. ఫోటోగ్రాఫర్లకే పెళ్లి ఫోటోలు తీసుకోడు ఉండడు. అందుకోసమే వాడే వాడి బామ్మర్దికి ట్రైన్ అప్పించి, అరే ఇట్లా తీయాలి, ఇక్కడ తీయాలి. ఫనా నీకు పెళ్ళింది కదా, ఎన్నిసార్లు తాళి కట్టిను? ఒకటేసారి కడతారా కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం చెప్తా పాటు మినిమం 5 సార్లు కట్టాలి రవణ. ఫోటోలకు యాంగిల్స్ రావాలి కాదు రవణ. వాడు చెప్తున్నాడు, అన్న ఆ 3 ముళ్ళు ఇప్పి మరొకసారి కట్టవా. నాకు ఇంకొకటి అర్థం కాలేదు అన్న, లక్షలు పెట్టి ఫర్నిచర్ పెడతాం, హాల్ పెడతాం. ఈ తిక్కలో ఫోటోగ్రాఫర్లు ఉంటారు రవణ, చక్కగా తీసిపోయి బాత్రూమ్ పక్కకే ఫోటోలు తీస్తారు రవణ. ఒక స్మైల్ ప్లీజ్. నాకన్నా ఎక్కువ పెద్ద బాత్రూమ్ బోర్డే పడ్డది రవణ. ఎందుకంటే వాడికి బాత్రూమ్ నచ్చిందంట. లేదు, ఎవరికి అవుట్పుట్ ఎక్కడ ఎక్కుతుందో అక్కడే తిత్తాడు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేయకున్నా అక్కలు ముక్కలున్న ఆడోళ్లను సక్కలని మొగలను కలిపి ఒక జంటగా చూపెట్టి గ్రాఫిక్స్ చేసి అందంగా చూపెట్టేది ఒక ఫోటోగ్రాఫరే రవణ. లేకపోతే
ఇంతవరకు సగం మందికి పెళ్లిలు కాకపో, సగం మంది కాపురాలు కాకపో, సగం మందికి సిచ్యువేషన్ కలిసి రాకపో. అట్లాంటి ఫోటోగ్రాఫర్ల కోసం నేను చేస్తున్న సలాం. మరి రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక ఫోటోగ్రాఫర్ శవం దగ్గర ఎలా యాక్ట్ చేస్తారు? ఓకే, అక్కడ మంచి మన లోబోలు అంటాడు చచ్చిపోయి ఉంటాడు. ఆడు ఫోటో తీయడానికి నాలంటోడు బిరిచోడు ఉంటాడు. అలవాట్ల పొరపాటు. స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. ఈడెంత డిఫరెంట్, చుట్టూపులు కూడా అంతే డిఫరెంట్. వచ్చినోడు వచ్చినట్టు మనం ఫోటో తీస్తున్నాం, అమ్మ మనం చచ్చిపోయిన శవానికి లాస్ట్ ఫోటో తీస్తున్నాం అనగానే వాళ్ళకి ఫోటో అనగానే స్మైల్. ఒక్క నిమిషం కొద్దిగా ఏడుస్తున్నట్టు తీయంగానే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. ఒక్కొక్కటి పర్ఫార్మ్ చేస్తారు మీరు చుట్టపోళ్ళు. ఎట్లా ఎడతాంటారు తెలుసా? తీయలేక వీడి ఫోటో. అరే ఈ అమ్మ ఇంత ఓవర్గా ఎందుకు ఏడుస్తానంటే నువ్వు ఇంకా బాగుంటుంది. ఏం ఏడ్చినావు భయ్? నీ ఏడుపు చూస్తే నిజంగా ఫోటోలు చూసినాడు మొత్తం ఆస్తి కోసం కాదు ప్రేమ కోసం వేసినట్టున్నది అనగానే. ఓ ఇప్పుడేం చూసినావు? మా పెదనాన్న చచ్చినప్పుడు నా ఏడుపు చూసి చుట్టపోళ్ళందరూ వీందే కరెక్ట్ ఏడుపు అన్నారు. మరి ఈ రోజు గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక మెకానిక్ చేసే పనులు ఎలా ఉంటాయి అంటూ మెకానిక్ గెటప్ వేసుకొని వచ్చేస్తున్నాడు ఇది క్రేజీ లోబో. లైఫ్ లో చాలా అంటే చాలా ఇంజనీరింగ్ వర్క్ చేసుకొని బెజార్ అయిపోయినా. యాక్చువల్లీ నా లైఫ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ రాకెట్ తో. పైన వెళ్తుండే రాకెట్ మీ అందరికి తెలుసా? అందులో స్పీడ్ అని వెళ్తుండే. ఆ సౌండ్ ఎవరు కనబెట్టిరు? ఎగ్జాక్ట్ సైలెన్సర్ కి రంధ్రాలు నేనే. ఓనర్ వచ్చి చెప్పిండు, లోబో బాయ్ నువ్వు వర్క్ చేస్తున్నావు సూపర్ ఉంది, మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. బట్ ఏంటంటే ఏరోప్లేన్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తుంది, రైట్ వెళ్తుంది, కానీ చక్కగా పోయేటప్పుడు ఇట్లా 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 కదులుతుంది అన్నాడు. స్టేర్ వాల్ బండి అంటే ఏం లేదు, ఎక్సలేటర్ స్టీరింగ్ ఉంటుందా, స్టీరింగ్ తీసి పడేసిన. ఓనర్ వచ్చిండు, గెట్ లాస్ట్ అన్నాడు, వెళ్ళిపోయినా. విశాఖపట్నంలో సముద్రం లోపట కూడా ఒక కస్తీ పోతుంది, ఎరికేనా మీకు? కస్తీ అంటే షిప్, అది పోతుంది లోపట. ఆ ఓనర్ ఫోన్ చేసిండు, జరా వచ్చి సర్వీసింగ్ చేయవా అన్నాడు. అయితే నేను ఏం చేసిన, కూర్చున్నా, టక్ టిక్ టిక్ టక్ టక్ ఇంజన్ ఇప్పేసిన. ఇక చేతులు మొత్తం డీజిల్ లా మొత్తం గలీజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు లంచ్ చేయాలి, చేతులు కడగాలి, ఎట్లా నీళ్ళు లేవు. ఏం చేసిన, స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ కస్తీని పొక్కనే కొట్టిన. పొక్క కొడితే మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. కట్ చేస్తే మీ అందరికి తెలుసా విశాఖపట్నంలో ఒక పెద్ద కస్తీ ఉన్నది, ఒడ్డుకాడ ఎరికేనా పెద్దది, అది నేనే చేసింది పొక్క. ఎట్లాగా అర్థం కాక హైదరాబాద్ వచ్చిన పట్నం, గమ్మున ఒక దుకాణం పెట్టుకొని పూజ చేసుకొని బోనీ చేద్దామని ఇట్లా కూర్చున్నా. కారు హలో కారు చెప్పండి ఏం కావాలి? నా కారు ఏసీ రావట్లేదు. నో ప్రాబ్లం, చేసేద్దాం. కప్ 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 పలగొట్టేసిన ఏసీ. ఇవ్వండి సార్ మీ ఏసీ. ఏసీ రావట్లేదంటే ఏసీ రావట్లేదని కాదురా, ఏసీలో గాలి రావట్లేదు. అరే ఓ హౌలే, ఏదైనా చెప్తే క్లారిటీ ఉండాలి. ఏసీ రావట్లేదు, ఏసీ లోపల గాలి రావట్లేదు అని చెప్పాలి. ఓకే, నా ఏసీ నా కార్ ని పట్టుకోపోతా. ఇక అవన్నీ బెజ్జారయ్యి ఏం చేద్దాం అర్థం కాక ఒక దుకాణం పెట్టుకున్నా పోయి, చిన్న చారణంత దుకాణం, రవి యాంకర్ శ్రీముఖి యాంకర్ మధ్యలో దుకాణం పెట్టుకున్నా, లోబో దుకాణాన్ని. కట్ చేస్తే దుకాణం పెట్టంగానే ఒక లూనా మీద ఒక ఎలిఫెంట్ వచ్చింది. లూనా మీద ఎలిఫెంట్ వచ్చింది నా దగ్గర. ఎందుకు వచ్చింది చెప్పినోనికి 5,000 క్యాష్, 43 ముద్దులు ఇస్తా. ఒక ఎలిఫెంట్ ఇంకో ఎలిఫెంట్ దగ్గరకు వచ్చింది. చెప్పు నాన్న బంగారం, అసలు లూనా పైన ఎలిఫెంట్ పడుతుందా ఇంతకి? నీ బుర్రకు పాన టైట్ చేస్తా ఇక్కడ. చెప్పండి సార్. ఇప్పటిదాకా నువ్వు అందరిని చంపేసినావు కదా, అందుకే నేను చంపే నీకు వచ్చి.
ఏనుగు నా దగ్గర ఎందుకు వచ్చింది? నీ దగ్గర అసిస్టెంట్ గా చేయడానికి వచ్చిందేమో. మనకెవరికి రాదు ఆన్సర్, మనకెవరికి తెలియదు, మన దగ్గర బుర్రలు లేవు, బ్రెయిన్స్ లేవు. ఇప్పుడు లోపు చెప్తాడు. అది లూనా మీద నా దగ్గర ఎందుకు వచ్చిందంటే ఎలిఫెంట్ వెనకాల సర్కస్ ఉన్నది, అయితే నా కాడ పార్కింగ్ చేసి సర్కస్ లా పార్టిసిపేట్ చేద్దామని వచ్చింది. ఓకే, మరి మా క్రేజీ లోబోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మెకానిక్ కాబట్టి శ్రీముఖ్ లాంటి అమ్మాయి వస్తే ఎలా రియాక్ట్ అవుతావు, రవణ లాంటి అబ్బాయి వస్తే ఎలా రియాక్ట్ అవుతావు? ఇప్పుడు అమ్మాయి ఎవరు వస్తారు? నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. అయ్యో బండి ఆగిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నా బండి ఆగిపోయింది, కొంచెం చూస్తారా? అరే తర్వాత ఫోన్ చేస్తారా? జబర్దస్త్ నా బండి ఆగిపోయింది, చూస్తారా ఏం ప్రాబ్లం ఉందో? అరే తప్పకుండా ప్లీజ్ మీరు కూర్చోండి. అరే ఒక మేడం సాఫ్ట్ డ్రింక్. నో థ్యాంక్స్. మీ పైసలతోనే తాగండి. దరిద్రం. నడురా పై నడు. అరే మీ బాస్ ఏడా మీ ఓనర్? అరే మిల్కీ చూడరా, ఎవరో డమ్మీ వచ్చిండు చూడు. నేనే మిల్కీ. ఏంటండి? ఏం లేదండి, బండి ఇది నడిచేటప్పుడు టక్ 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 టక్. థ్యాంక్స్ అన్నయ్య, నేను మళ్ళీ వస్తా. థ్యాంక్స్ అన్నయ్య, నేను మళ్ళీ వస్తా. హలో, అరే ఏడున్నా తొందరగా, ఒక పోరి నాకు అన్నయ్య అన్నది. ఇజ్జత్ బైగన్ మే మిలాది ఉనే మేరా. మా కంపు ఫిడేల్ పని ఈ రోజు కొత్త అవతారం పెట్టాడంట. ఆ కొత్త అవతారం ఏంటో కేబుల్ తో సంబంధించిందంట. కేబుల్ రాజా గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫిడేల్ పని. టీవీలో ఈటీవీ ప్లస్ రావట్లేదండి. అవునా, వేరే టీవీ కొనుక్కో, వేరే టీవీ కొనుక్కో. సరే ఏంది ఈ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఈటీవీ ప్లస్ రావట్లేదు, నేను రోజు పటాస్ చూడలేకపోతున్నాను. నైట్ 9 o'clock మా ఇంటికి చూడు, ఇద్దరం కలిసి చూద్దాం. మా టీవీలో కూడా ప్రాబ్లం ఉందండి. మా టీవీ ఇది ఈటీవీలో వస్తుందిరా. ఓకే, నా పేరు రాజ్, నా ఏరియా మొత్తానికి నేనే రాజు. నేను కనపడకపోతే అమ్మాయిలు అబ్బా రాజ్ రాజ్ రాజ్, ఆంటీలు అయితే అబ్బా రాజు లేడా, అబ్బా రాజు లేడా, రాజు పని మనుషులు అంటాడు. ఎందుకు అమ్మాయిలు అబ్బా రాజు రాజని ఎందుకంటారు అంటే, సీరియల్ కొంచెం చుక్కలు పడింది అనుకో, మో ఏమైపోయిందో, వాడు చచ్చిపోయిందో, వాడు బతుకున్నాడా లేకపోతే ఏమైంది, ఇక్కడ పోయి కరెక్ట్ గా ఇది ఆ కారు అక్కడ ఆగిపోద్ది. అప్పుడు ఏమైతే ఆడవాళ్ళకి టెన్షన్, రాజు 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 సీరియల్ అయిపోయింది రాజు, ప్లీజ్ రావాలి రాజు రావాలా. అంటే ఏంటిది, కేబుల్ ఆపరేటర్ గెటపా? రవి నువ్వు ఏమనుకున్నావు? అది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా ఏమైనా ఉంటదేమో ల్యాప్టాప్. జీవితంలో ఏ సాఫ్ట్వేర్ అన్నా వైర్లు పట్టుకొని కటింగ్ వేర్ పట్టుకుని ఎవరైనా ఉంటాడారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం సంకన అయిపోతే అట్లా ఉంటదేమో అని. ఓ ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, సంకన అయిపోయి ఇది అయినా. అందరూ ఏమనుకుంటా అంటే కేబుల్ టీవీ పెట్టిండు, వీడికి ఫుల్ పైసలు, ఇంటికి 200 వేసుకున్నా కూడా ఇక 1000 కొంపలు 2000 కొంపలు ఉన్నాయి, మస్తు సంపాదిస్తాడు, కారు కొన్నాడు, బంగ్లా కొన్నాడు అంటారు. అంతకుముందు 2 కార్లు ఉండేవి, ఇప్పుడు 1 కారు అయింది. 4 బంగ్లాలు ఉండే, 2 బంగ్లాలు అయినాయి. వసూలు పోతాం అండి, వసూలు పోతే 1 పైసలు ఇయర్. వసూలు పోతే వ్యవహారం ఎట్లుంటదంటే, పోయో అత్తమ్మా ఇక డిష్ పైసలు తే అన్నా. ఏమంటారు తెలుసా, డిష్ పైసలు నన్నే అనేటోడు ఆయన. నువ్వు చిన్నప్పుడు చెడ్డీ లేకపోతే నేను కొనిచ్చి నీకు. మా సార్ వాళ్ళు ఉన్నాడు, ఆయన చిన్నప్పటి నుంచి చదువు చెప్పిండు. ఇక మొత్తం ఇక పోయినా, సార్ నమస్తే సార్ అన్న. ఏంద్రా ఇటు వచ్చినావు? ఎందుకు వచ్చినా ఫస్ట్ అయింది కదా మరి, డిష్ డబ్బులు ఏంట్రా వెదవా, నేను ఆ రోజు చదివించకుండా ఉండబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావురా, డబ్బులు ఇట్లేదని చెప్పేసి నేనేం చేస్తానంటే, మంచిగా క్రికెట్ వస్తుంది కదా, క్రికెట్ వచ్చే టైంలో క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటది, కరెక్ట్ కసక్కని కట్ చేస్తా. ఇప్పుడు నాకు ఫోన్లు వస్తాయి, ఇన్ని రోజులు నేను అమ్మా అని అడుక్కున్నా కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అన్నా అన్నా. మొన్న డబ్బులు కడతాలి కదా ఒక ఆమె,
కరెక్ట్ సీరియల్లో చచ్చిపోయింది, ఏడుతాను. ఇంట్రెస్ట్ గా ఇట్లా 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 చూసేలా కట్ చేసిన. అక్కడి నుంచి ఫోన్, ఓ అయ్యా ఇదిగో డిష్ పోయింది, ఇదిగో అక్కడ ఎవరు చచ్చిపోయినారో నాకు అర్థం అయితే లేదు, మొత్తం పరిశాన్ అయింది, టెన్షన్ ముందు ఏం చేస్తాను అర్థం కాదు. అందుకనే ముందు కేబుల్ బిల్లు కట్టు, కేబుల్ బిల్లు ఇదిగో ఇప్పుడే పంపిస్తాను, అయితే పెట్టు, అసలు ఏమైతే టెన్షన్ అయితే మా ఆయన చచ్చిపోయినప్పుడు కొంచెం తేడాలే. ఓకే, మరి మా కేబుల్ రాజుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కేబుల్ టీవీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? మామూలుగా ఎన్ని అడ్వాంటేజ్ ఉంటాయి అంటే కింద నడవక్కర్లే, అర్థమైందా? హాయ్ గాల్లో తేలినట్టుంది అని ఇండ్ల మీద పోతుంటాం. అక్కడ నుంచి పడితే బొక్కలు ఇరిగినట్టుంది. అవతల మన లవర్ ఉంది అనుకో, మామూలుగా ఇంటి ముందు నుంచి పోతున్నాం అనుకో, వాళ్ళ డాడీ చూస్తాడు, అదే ఇంటి మీద నుంచి డామ్ అని చెప్పేసి వాళ్ళ ఏ ఎవడు అక్కడ, ఏ నేను కేబుల్ రాజు కేబుల్ బాగా చేస్తానా అంతే. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎదుటి వారి మాటల్ని ఎప్పుడు మనం ఆతృతగా వింటాం. నిన్న మా ఇంటి పక్క వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ నైట్ చెప్పు. రాత్రి 12 అవుతుంది. ఫస్ట్ నైట్ లైట్లు బంద్ చేశారు. పాపం వాళ్ళు ఆల్ అవుట్ పెట్టుకోవడం మర్చిపోయారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆతృతగా వింటాం అన్నమాట. మీరు ఎలాంటివి వింటుంటారు? ఎదుటి వారిని పొగిడితే ఆతృతగా వింటారు మీలాగా. నెక్స్ట్ ఎదుటి మాటల్లో స్పైసీ ఉంటే మనం ఆతృతగా వింటాం. ఏంటి ధనియాల పొడా లేకపోతే కారం పొడా? మసాలా పొడి, గరం మసాలా. ఇప్పుడు మన మాట వినాలంటే మన ఫ్రెండ్స్ కి కూర్చోబెట్టి తాపించుకుంటా చెప్తుంటే అడు చెప్పు మామ ఇంకా అని అడుగుతున్నా. ఎదుటోడు పీక మీద కత్తి పెట్టినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు తెలుసా నా ప్యాంట్ సైజ్ 32, నా షర్ట్ సైజ్ 38. నాకు నిన్న రాత్రి పిర్ర మీద దోమ కొట్టింది తెలుసా? లెఫ్ట్ రైట్? ఫ్రెండ్స్ ముందు రొమాంటిక్ సీన్స్ చెప్తుంటే ఆతృతగా వినాల్సి వస్తుంది. రెండు చెప్పు, కూర్చో రెండు చెప్పు. మామా సినిమా చూడడానికి పోయినా మామా, హీరోయిన్ చీర కొంచెం అలా లేచిరా, అబ్బాబాబా ఏం కనిపిస్తుందిరా. గింత దానికే అబ్బాబ్బా వేదన నడుముకే. ఇంట్రెస్టింగ్ చెప్పు. ఇంకా ఫ్యాన్ గాడుపుకి కొంచెం ఎక్కువ లేచిన కొద్ది, ఫ్యాన్ గాడుపుకి మూడు మొత్తం తప్పింది. చెప్పే వాళ్ళు ఆతృతగా చెప్పాలి, అప్పుడు మనకు ఆతృత వస్తుంది. అబ్బో ఆతృతమైన విషయాలు ఆతృతగా చెప్తే మనకు ఆతృత వస్తుంది. ఆతృతగా చెప్తున్నారు, ఆతృతగా విను. మనం ఆతృత నెక్స్ట్ నిజాలు చెప్పడం అనేసి రూమర్స్ చెప్పేటప్పుడు అందరు ఆతృతంగా. ఒక రూమర్ చెప్పు, మా ఇద్దరి మీద ఒక రూమర్ చెప్పు. మీ మీద కాదన్న, వేరే వాళ్ళ మీద. ఏమన్నా రవికి ఎయిడ్స్ ఉందని చెప్పు, ఏమన్నా చెప్పు. రూమర్ అంతే కదా, అది రూమ్ లో చెప్పొచ్చు కదా, అందరం ముగ్గురు చెప్పాలి. శ్రీముఖి రవణ లవర్స్ అంటారు, ఆ బాట చాలా టాక్ వస్తుంది అని రూమర్ చెప్పు. అన్న చెల్లె అని అనుకుంటున్నారు బయట అందరు రూమర్స్. ఓ ఇది రూమర్, ఇది రూమర్, ఇది రూమర్, ఇది రూమర్. నువ్వు రూమ్ కి వచ్చగలవు. నెక్స్ట్ క్వశ్చన్, కాలేజ్ లో టాపర్ అవ్వాలంటే ఏం చేయాలి? టాప్ ఫ్లోర్ లో కూర్చోవాలి సార్. నయ్యం టెర్రస్ మీదకి వెళ్ళి దూకమలేదు చెప్పి, అది కాదు ఆన్సర్. కాలేజ్ లో టాపర్ అంటే స్టడీస్ లో, స్పోర్ట్స్ లో. పేరుకి ముందు టాపర్ అని పెట్టుకుంటే టాపర్ అవుతారు. వావ్, దట్స్ ఎ ఫెంటాస్టిక్ ఆన్సర్. పేరుకి ముందు టాపర్ అని పెట్టుకుంటే టాపర్ శ్రీముఖియా? టాపర్ శ్రీముఖి, టాపర్ రవి. నెక్స్ట్ ఒకవేళ టాపర్ కావాలనుకుంటే లెక్చరర్స్ తో మాట్లాడడం గానీ, వాళ్ళని పటాయించడం గానీ. ఏది నేను ఇంకా రవి మీ లెక్చరర్స్ అన్నమాట. మేము మాతో మాట్లాడి మమ్మల్ని పటాయించు. వాట్ ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ a plus b whole square? a square plus b square plus 2ab. Very nice. He's a very intelligent student, Srimukhi, I tell you. He's not impressing us. Very He's not talking good. about. Next.
ప్రిన్సిపాల్ కూతురు పటాయించినప్పుడు ప్రిన్సిపల్ కూతుర్ని పటాయించినప్పుడు క్లాస్ టాపర్ కాదు, కాలేజ్ టాప్ కి తీసుకెళ్లి ఆడికెళ్ళి నూకుతాడు ఆ ప్రిన్సిపల్. అట్లా నూకుతాడు అన్న అమ్మాయి ఉంటుంది కదా. 3 Idiots సినిమా బాగా చూసినావు నువ్వు. నెక్స్ట్, కాలేజ్ టాపర్ అవ్వాలంటే సర్స్ ని బెదిరించాలి. ఐఎమ్ ఏ లెక్చరర్, ఐఎమ్ యువర్ సర్. ఎలా బెదిరించావు? ఫై హిమ్. yes హారిక, యు ఆర్ వెరీ లెస్ అటెండెన్స్ అండ్ నీ క్రెడిట్స్ చూస్తే చాలా లో ఉన్నాయి. అండ్ ఐ డోంట్ థింక్ నువ్వు ఈసారి ఈ సెమిస్టర్ పాస్ అవుతావు. ఎందుకు పాస్ కాను? మా డాడీ పోలీస్. భయపడ్డా, మా తాత ఎమ్మెల్యే. వాట్ ఈస్ ద ప్రూఫ్? మీ తాత ఎమ్మెల్యే అని. మీ డాడీ పోలీస్ అని ప్రూఫ్ ఏది? పోలీస్ అని ఐడి కార్డ్ ఉంది మేడం, నా బండి పైన పోలీస్ అని రాసి. ఇక్కడ రేషన్ కార్డ్ ఉంది, ఇక్కడ రేషన్ కార్డ్ ఉంది. హలో, మీరు పోలీస్ అని చెప్పి భయపడదు. యూ హ్యావ్ టు స్టడీ వెల్. చదివాను, మేము వేస్తలేరు మార్కులు. అయితే ఏం చేయాలి? పాండవులు ఎంతమంది? 5. వాళ్ళ డాడీ పేరు ఏంటి? పాండవుల డాడీ పేరు చెప్పు. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. యూట్యూబ్. షౌటింగ్ లెక్చరర్. She don't know పాండ్రాజు, కింగ్ పాండ్రాజు. గ్లామర్ మీద కాకుండా ఫస్ట్ గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే క్లాస్ టాపర్ అవ్వచ్చు. టాపర్ కి చెడు అలవాటు చేసేస్తే ఆటోమేటిక్ గా మనమే టాపర్ అయిపోతాం. ఆడికన్నీ వేరే సీడ్లు ఇచ్చి రామాయణం రాత్రి చూడు. టాపర్ కావాలంటే టాపర్ పక్కన కూర్చోవాలి. టాపర్ పక్కన కూర్చోవాలి, వాడిని గోకుతూ ఉండాలి. అదే అమ్మాయి అనుకో టాపర్, అప్పుడు పటాయించాలి లేకుంటే లంచం ఇవ్వాలి. అమ్మాయిలకు లంచమా? ఏమిస్తావు? షాపింగ్ లో చెప్పాలి. ఇంకా టాపర్ అవ్వాలంటే ఫేస్బుక్ పక్కన పెట్టి టెక్స్ట్ బుక్ తీసి చదవాలి. నెక్స్ట్, టాపర్ కావాలంటే ఫస్ట్ అమ్మాయిలకి దూరం ఉండాలి భయ. టాపర్ ఏంది గిన్నిస్ రికార్డ్ కూడా ఎక్కచ్చు. మరి ఈ రోజు ఫస్ట్ పర్ఫార్మ్ చేయబోతున్న లక్కీ స్టూడెంట్ ఇస్ రవలి. అండ్ ఇంకో పేరు కూడా చూద్దాము రవలితో పాటు, హారిక. వచ్చేసేయండి. ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. ఈ యాంకర్స్ మేం చేయాలి, మమ్మల్ని చూడాలి. అందరు మిమ్మల్ని చూస్తున్నా, మాకు మండుతుంది. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి బాగా కష్టమైంది. ఇద్దాం రా. ఏమిద్దామనంటే నా మాట నీ నోట. సరే, ఇక్కడ మీ ఇద్దరిట్లో శ్రీముఖి ఎవరు, రవి ఎవరు డిసైడ్ చేసుకోండి. మీరు రవియా? వెరీ గుడ్. ఇటు వచ్చేయండి. రవి అయితే అటు వెళ్ళిపోపా, శ్రీముఖి అయితే ఇట్రా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను శ్రీముఖి మాట్లాడుకుంటాం. మేమైతే మాట్లాడుకుంటాం, మీరు యాక్షన్స్ లో చూపెట్టాలి. ఓకేనా? ఓవే సో బేసిక్ గా రవి, నా మాట నీ నోట అనే టాపిక్ మీద మనం చాలా టాపిక్స్ మీద మాట్లాడుకున్నాం. ఏదో సోది పెట్టకు. నేను పెళ్లి కొడుకుని మీ ఇంటికి వచ్చాను సంబంధం చూడడానికి, నువ్వు పెళ్లి కూతురువి. సరే, పెళ్లి చూపులు జరుగుతున్నాయి మన ఇద్దరికి. 4వ పెళ్లి చూపులు. ఈ అమ్మాయినా నచ్చుతుందో లేదో. టిక్ 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 డోర్ కొడుతున్నా. టిక్ 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 టిక్. వచ్చేసినట్టున్నారు, నాకు సిగ్గేస్తుంది. టిక్ 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 టిక్. ఏమండి, లోపల ఉన్నారా? ఇక్కడ డోర్ లేదు కదండి, పరదా ఉంది. పరదా ఎందుకు కొడుతున్నారు మీరు? పరద కాదండి, ఇది కిటికీని కొట్టా. ఆయన పాల బిల్లు రేపిస్తాం, వెళ్ళేస్తారండి, పోండి. ఏంటండి, నన్ను పేపర్ బాయ్, బిల్ బాయ్, కరెంట్ బాయ్ అంటే రాగానే మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారేమో అనుకున్నాను. కానీ మీరు ఎక్స్క్యూజ్ మీ, డోర్ ఎందుకు తీయట్లేదు, పరదా ఎందుకు తీయట్లేదు అని అంటే ఏ పాలవాడో బిచ్చపోడో అనుకున్నాను. సారీ. ఓకే, కూర్చుందామా లోపలికి వెళ్ళి? సో మీకు ఇది ఎన్నో పెళ్లి చూపులండి? నాకు ఇది 99వ పెళ్లి చూపులు. 99? వావ్.
నేను మీకంటే ఎక్స్పీరియన్స్డ్ అండి, నాకు 119. ఇన్ని రోజుల నుంచి మీకు పెళ్లి కాకపోవడానికి రీజన్ ఏంటంటే? ఐ వాంటెడ్ టు ఎర్న్ మై లివింగ్, సో అందుకే పెళ్లి ఎందుకు అని. సరే అండి, మీరు మంచి సింగరా? మీకోసం ఒక పాట పాడాలి నేను, అంతేనా? యా ప్లీజ్. ఇంత కూరుంటే ఇయ్యమ్మో, ఇంత బువ్వుంటే ఇయ్యమ్మో. ఏమండి ఈ పాట మీద ఒక అదిరిపోయే స్టెప్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర సిమెంట్ ఇంకా ఇటుకలు లేవంటే నేను స్టెప్ వెయ్యలేను. నేను డాన్స్ స్టెప్ అన్నానండి, డాన్స్. ఎలాంటి స్టెప్ కావాలి మీకు? నీ బొంద ఆ పాటకి ఏదో స్టెప్ వేసాడు. ఓకే అండి, సరే నిల్చుంటున్నాను మీకోసం. నేను మాత్రం కూర్చొని ఉంటా, కిందికి వెళ్ళి చూస్తాను. ఇంత కూరుంటే ఇయ్యమ్మో, ఇంత బువ్వుంటే ఇయ్యమ్మో, మీ చుట్టూ తిరుగుతూ పాడతారండి. నీ కడుపులో పిల్లలు సల్లంగా ఉంటారు. సావురా సచ్చినోడా సావు, సావు 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 సావు, ఓ సచ్చినోడా సావు, ఆ పెళ్లి చూపులకు వచ్చినోడా. నాకు ఏదో గుర్తొస్తుందండి, మీరు ఎవ్రీ థర్స్డే పంజగుట్టాల సాయిబాబా గుడి దగ్గర ఉంటారు కదా? ఎవ్రీ థర్స్డే కాదండి, ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days ఉంటాను. కలెక్షన్ బాగుంటుంది అప్పుడు. సరే అండి, నాకు కాబోయే భార్య అంటే భరతనాట్యం వచ్చి ఉండాలి, మీకు వస్తుందా? ఇప్పుడు నా దగ్గర భర్త లేడు కదండి, నేను నాట్యం చేయడం. నేను భర్తనే కదండి, మీకు కాబోయే భర్త కదా. నేను లేచి తాళం కొడుతుంటా, మీరు నాట్యం చేయండి. నా దగ్గర తాళం లేదండి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి తాళం తీసుకొని వచ్చి మీకు ఇవ్వలేను. నేను తాళం కొడతానండి. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ లాగా కుక్కలతో పాటు వస్తే నేను అప్పుడు డాన్స్ చేస్తాను. ఏమండి, కుక్కలంటే పటాస్ లో శ్రీముఖి బిజీ ఉంది, ఆవిడ రాలేదు. సరే మీరు కుక్కలతో రండి, నేను డాన్స్ చేస్తాను, లేకపోతే లేదు. సరే నిల్చుంటున్నా. ఏంటండి మీకు వాంతులు అవుతున్నాయా? ఓకే అండి, ఫైనల్ గా కట్నం ఎంత ఇస్తారండి? ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక గ్లాసు, ఒక స్పూన్, పాచిపోయిన 2 కూరలతో పాటు. అయ్యో, మరి మీరు అలా కింద పడిపోయి ఏడవకండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను పెళ్లి చేసుకోండి. నాకు ఎవరు లేరండి వెనుక ముందు, అమ్మ నాన్న లేని పిల్లనండి, ప్లీజ్. ఏమండి అప్పటి నుంచి కాలు పట్టుకుంటున్నా అంటున్నారు కానీ ఒక్కసారి కూడా పట్టుకోవట్లేదండి మీరు. సారీ అండి, ఇప్పుడు పట్టుకుంటున్నానండి. అలానే ఉండండి, నేను తాళి కట్టేస్తా. మంగళ ఎంత మీకు ఒక్క విషయం చెప్పాలండి, పెళ్లి అయిపోయిన సందర్భంగా. మొహమాటం లేకుండా చెప్పండి. ఇది నాకు 4వ పెళ్ళండి. అంతేనా? అవన్నీ గట్టిగా చెప్పకండి, నాది 8వ నేను చెప్పానా? The next lucky student is Vignesh. ఏంటంటే అయ్యో పాపం, రవిని ఎవరు హీరోగా తీసుకోవట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ తో ఆయన కథలు ఆయనే సొంతంగా రాసుకొని ఇప్పుడు చెప్పబోతున్నాడు. దాని పోస్టర్ నువ్వు చేయాలి, అంతే కదా రవి? థ్యాంక్ యూ సో మచ్ రా, నేను చెవుల్లో దూది పెట్టుకుంటాను. నా హీరో దొరికాడు. నిన్ను చూస్తుంటే నాకు నీలో ఒక అమీర్ ఖాన్ కనబడుతున్నాడు. నువ్వు అమీర్ ఖాన్ సినిమా పీకే చూసినావా? ఒక్కసారి కళ్ళు పెద్దగా చేస్తాడు, అట్లా చెయ్యి. రే కాలకే కాదురా, పీకే. అమీర్ ఖాన్ కళ్ళు పెద్ద చెయ్యి, కామెడీ ఫేస్ పెడతాడు. ఇప్పుడు నీకు ఒక ప్రాపర్టీ ఇవ్వాలి, పీకే బట్టలు ఇప్పేసి ఒక అడ్డంగా పెట్టుకుంటాడు. ఇప్పుడు బట్టలు ఇప్పుతావేంటి? నేను ఒక ప్రాపర్టీ అనుకున్నాను. హెల్మెట్ పట్టుకో. ఇప్పుడు నువ్వు పీకే, అక్కడ టేప్ రికార్డర్, ఇక్కడ హెల్మెట్. అక్కడ టేప్ రికార్డర్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ హెల్మెట్ అక్కడ ఉండాలి. ఎక్కడ ఉంటది?
మోషన్ పిక్చర్ ఇది. మోషన్ అంటే చిన్నగా మూమెంట్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. అందుకే ఆ హెల్మెట్ రౌండ్ తిప్పిట్లాని 1 2 3 4. మా హీరో పేరు కాల భైరవ. వీళ్ళ పెద్ద రాజ్యం వీళ్ళది. నీకు ఒక హీరోయిన్ కూడా ఉంది, మిత్రవింద. కానీ అతలో ఒక సుందరి జగదేక వీరుడు సినిమా ఉంది కదా, ఇంద్రజాకి ఉంగరం లేకపోతే ఎంట్రీ ఉండదు పైన. అట్లనే ఈ రాజ్యంలో హెల్మెట్ లేకపోతే ఎంట్రీ ఉండదు. కానీ ఓ రోజు షేర్ ఖాన్ తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోని మీ రాజ్యం మీదకి పడ్డాడు. నేను షేర్ ఖాన్, నువ్వు కాలభైరవుడు. భైరవా, ఆ హెల్మెట్ ని ఆ రాణిని అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలి పెడతా. ఒరేయ్ షేర్ ఖాన్, నేను నీకు మాటిస్తున్నా, నా హెల్మెట్ ని నాకు తిరిగి ఇవ్వు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తాను. నాకే ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమే. నీకు దమ్ముంటే, నీ రక్తంలో రోషం ఉంటే 100 మందిని 100 హెల్మెట్లతో పంపిస్తా. వాళ్ళని చంపి చూపిరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపి. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. నా హెల్మెట్ తీస్తేనే వాళ్ళందరూ చస్తారురా. వాళ్ళు నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసారురా. షేర్ ఖాన్, వీడిపోతే వీడు. అది ఛత్రపతి, ఇది మగధిరా. అన్న ఇద్దరికి డైరెక్టర్ రాజమౌళి కదన్నా. అయితే ఓకే కానీ రే షేర్ ఖాన్, వాడిపోతే వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా హెల్మెట్ గురించి ఎగబడితే హెల్మెట్ షాప్ లో హెల్మెట్లు అన్ని తగ్గిపోతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లో హెల్మెట్ లేని కేసులన్నీ కొట్టుకుపోతాయి. ఈ స్టోరీకి మీరైతే ఎలాంటి టైటిల్స్ పెడతారు? నేను పెట్టబోయే టైటిల్ వచ్చేసి హెల్మెట్ రాజా పటాస్ రోజా. హెల్మెట్ రాజా పటాస్ రోజా. నేను ఇచ్చే టైటిల్ నా ఆయుధం నా హెల్మెట్. నా ఆయుధమే నా హెల్మెట్. ఇంకా నేను ఇవ్వబోయే టైటిల్ హెల్మెట్ భైరవ. Yes, and the next lucky student is Anusha. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. మరి అనుషకి నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే పాడుతా తీయగా. నీకు ఇష్టమైన ఏదైనా ఒక సాంగ్ ని పాడు. దాన్ని నేను రవి కిచడీ చేస్తాం. మనకు తగ్గ మనిషికడుండి వాడిలో నా వేడి ఉంటే యా ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా చంటైనా బుజ్జైనా ముసుగేసు కూర్చింది ముదైనా నత్తున్నోళ్ళగా ఫేసుకి మాస్క్ నా చల్తా హే. నీ సమయాన్ని ఎవడైనా అడుక్కు తినేటోళ్ళలాగా 50% డ్రెస్సుల్లో విలువే బాబా తెలిసిందిలే. 100% అందంలో ఆటకు తయారులే. మొదలెట్టాలిక అడుకోవడం కమాన్ రవిదేదో. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా